బుద్ధ గాయాలలో వర్షవాసం ముగించుకుని బౌద్ధ ధమ్మ కార్యక్రమాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటనలు చేస్తూ ఈరోజు మేడ్పల్లి పట్టణానికి విచ్చేసిన సందర్భంగా ఈరోజు బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులను మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ సభ్యులకు కలుస్తూ వారం రోజుల పాటు మేడ్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో బుద్ధిస్ట్ సభ్యులను కలుస్తూ బౌద్ధ ధమ్మ ప్రచారం గ్రామాలలో ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. నా పేరు బంతే సత్యబోధి. నేను బుద్ధగయలో ఉంటాను. బుద్ధ భగవాన్ సంపూర్ణ జ్ఞానోదయం పొందిన చోటు నుంచి బీహార్ రాష్ట్రమైన బుద్ధగయ, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను బౌద్ధ ధమ్మ ప్రచారం కోసము. ఇక్కడ దాదాపు నేను వారం రోజులుగా సంచరిస్తూ మేడిపల్లి కానివ్వండి, ఇటు కోడ్చెల్ల కానివ్వండి, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో వర్షకొండ, ఇబ్రహీంపట్నం కానివ్వండి, అలాగే ఇలా చిన్న చిన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ సంచరిస్తూ బౌద్ధ ధర్మాన్ని వాళ్ళకు వివరిస్తూ బౌద్ధ ధర్మం ప్రచారం చేస్తూ ఇక్కడ చివరిగా ఫిబ్రవరి 2వ తారీఖున ఇక్కడ ప్రవచనం ఇవ్వడం జరుగుతుంది. మాల సంఘం లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించిన అంబేద్కర్ యువజన సంఘంతో కలిసి వాళ్ళకు బౌద్ధ ధర్మం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి బాబాసాహెబ్ రాసినటువంటి బౌద్ధ ధర్మ పుస్తకాన్ని కూడా బహుమానం ఇస్తూ బౌద్ధ ప్రవచనం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వారం రోజులు నేను సంచరిస్తానండి. నమో బుద్ధాయ. నా మిత్రుడు నాగపూర్, తర్వాత ఆయన బీహార్ బుద్ధరథన సంబంధించిన బీహార్ రాష్ట్రం బుద్ధగయకు సంబంధించిన వ్యక్తి. నా పేరు సత్యం, బట్ ఇక్కడనే ఇదే ప్రాంతానికి సంబంధించిన వాడిని. ఇతను నాగధమ్మ రక్షతం, నాగపూర్, బుద్ధరత్న బుద్ధ విహార్ సంయుక్త.